యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. పరలోక ప్రతిబింబము నీ పరిశుద్ధ మందిరము, పరలోక ప్రతిబింబము పరిశుద్ధుల నిలయము, పరలోక రాజ్యము, పరిశుద్ధుల నిలయము, పరలోక రాజ్యము, నీ పరిశుద్ధ మందిరము, పరలోక ప్రతిబింబము, నీ పరిశుద్ధ మందిరము, పరలోక ప్రతిబింబము, నీవు పిలచిన వారికి నీ మాటలు వినిపించి, నీవు పిలచిన వారికి నీ మాటలు వినిపించి, నీ ప్రజలను ప్రేమించి, నీ ఆజ్ఞను చదువు, నీ ప్రజలను ప్రేమించి, నీ ఆజ్ఞను చదువు, నీ పరిశుద్ధ మందిరము, పరలోక ప్రతిబింబము, నీ పరిశుద్ధ మందిరము, పరలోక ప్రతిబింబము, మా దాహము తీర్చుటకు నీ జీవజలములేమో, మా దాహము తీర్చుటకు నీ జీవజలములేమో, వరియేనను దాపి కొనకుండా హల్లెలూయా. మా ప్రభువా, వరియేనను దాపి కొనకుండా మా ప్రభువా, నీ పరిశుద్ధ మందిరము, పరలోక ప్రతిబింబము, నీ పరిశుద్ధ
పరిశుద్ధ మందిరము పరలోక ప్రతిబింబము నా వారికి నీ మాటలు వినిపించి నీ ప్రజలను ప్రేమించి నీ ఆజ్ఞను తగుము నీ ప్రజలను ప్రేమించి నీ ఆజ్ఞలను సగుము నీ పరిశుద్ధ మందిరము పరలోక ప్రతిబింబము నీ పరిశుద్ధ మందిరము పరలోక ప్రతిబింబము నీ మార్గము చూపించి నీ సత్యము ప్రకటించుము నీ మార్గము చూపించి సత్యము ప్రకటించుము నిత్య జీవము మాకున్నది పరలోకము నీయుమయా నిత్య జీవము హల్లెలూయా స్తోత్రం చదవగలుగుదాం పరలోకము నీయుమయ్యా నీ పరిశుద్ధ మందిరము పరలోక ప్రతిబింబము నీ పరిశుద్ధ మందిరము ఇది పరలోక ప్రతిబింబము కుల విలయము పరలోక రాజ్యము పరిశుద్ధుల నిలయము పరలోక రాజ్యము ఈ పరిశుద్ధ మందిరము పరలోక ప్రతిబింబము ఈ పరిశుద్ధ మందిరము పరలోక ప్రతిబింబము హల్లెలూయా 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 మీరందరూ పరిశుద్ధులు పరిశుద్ధులేనా పరిశుద్ధులా డౌట్ ఉందా క్రీస్తు రక్తం వల్ల బాప్తిస్మం వల్ల పరిశుద్ధపరచబడిన జనాంగం పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధట దేవుని స్తోత్ర హల్లెలూయా రైట్ మంచిది పర్వాలేదు నా మూడవ కుమారుడు నవీన్ కుమార్ నవ్వనే దేవుడు పేరు పెట్టాడు ఎందుకంటే అమ్మాజీ గారికి మళ్ళీ కొడుకు అని నవ్వారు తెలిసిన వాళ్ళందరూ కనుక ఆడి పేరే నవ్వని పెట్టమని దేవుడే చెప్పాడు ముందు దేవుని స్తోత్ర నిజంగా ఆడి పేరు చిగురు కూడా చిగురు అనే ఒకడు కలడు అతడే నా మందిరం నా ఆలయం కట్టిస్తాడు అన్నాడు కనుక ఆడు పుట్టక ముందు చచ్చిందాన్నే కానీ పుట్టిన తర్వాత నిజంగా 6వ దినాన్ని ఆడికి పిలిచి వచ్చింది 6వ రోజు మళ్ళీ ఈడెందుకు నా ప్రాణానికి నేనే చద్దాం అనుకుంటుంటే అన్నాను బేబీ సెంటర్లో వెంటనే వాతో కింద వచ్చి మొత్తానికి పోయాడన్నట్టుగా నర్సు నాగమ్మంది ఇంకేముంది అయిపోయాడు నేను పెద్ద పెద్ద కేకలేసాను ఆ బేబీ సెంటర్లో చాలామంది గోళ్ళెక్కి చూశారు చనిపోయాడని ప్రభువా యేసయ్యా అని అరిశాను వెంటనే దేవుడు కనికరించాడు ఈడు పుట్టాడు మంచిది నేనేమో నీ సేవ మాను మా అమ్మగారిని తీసుకున్నామని నీ మీద కోపం వచ్చి ఇంకా నేను నీ గురించి ఎవరికైనా చెప్తే నన్ను అడుగు రాజమండ్రి వెళ్తూ గోదావరిలో ఉడికి చెప్తాను కానీ మళ్ళీ ఎవరికి చెప్తాను అనుకోవద్దని దేవుడికి చెప్పాను దేవుని స్తోత్ర నాకు ఎదురుగుండా కనపడేది దేవుడు అదే అయ్యగారితో అంటే చిత్తకొట్టది పడేస్తాడు ఎవరినంటకి అసమర్థురాల్ని ఎవరికి ఇప్పటికీ చెప్పలేను వినేవాళ్ళకి చెప్తాను అలాగే ఆయనకే చెప్పుకునేది అలాంటి దాన్ని 6వ రోజు బిడ్డను పట్టుకుని మా పెద్దమ్మ తీసేసుకోపోతుంది నా చేతిలో నుంచి
ఆ నర్సు నాగమ్మంది, అదిగో పిల్లల డాక్టర్ పెదకాపురం ఆయన ఎవరో కాదు, లక్ష్మీపతి గారు, అదే హాస్పిటల్, అదే తీసుకెళ్ళు, ఇంకేం లేదు, పోయినట్టే అంది. ఆ మాట వినగానే అరిసిన అరుపులు దేవుని చెవుల్లోకి వెళ్ళి, ఈ పిల్లోడు 6వ రోజు నాకు గుర్తు, 3వ నెల కానించి నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి సేవ చేస్తాను, సువార్త ప్రకటిస్తాను ప్రభు అని ప్రతిష్ఠించుకున్నాను నన్ను నేను. మా కుటుంబంలో మేము ఉన్నాం, కానీ దేవుని కుటుంబంలో ఉన్నామని తెలుసుకుంటాకి ఎన్నో మహత్కార్యాలు సూచక్రియలు నా ఎదుట జరిగించాడు. దేవుని స్తోత్ర. నిజంగా నా పెద్ద కుమారుడికి 2 పాయింట్లు రక్తంలోకి వెళ్ళిపోయి, నాతో చేసినాడు, బంగారపు కొట్టు పెట్టి 25 ఎకరాలు కొన్నాడు, నన్ను ఇందులో పెట్టేవన్నాడు. పెట్టాడు దేవుడు, చుక్క రక్తం లేకుండా 2 పాయింట్లు. వాళ్ళ ఆవిడని ఆ రక్తం ఇస్తానంట, నువ్వెక్కడ పుట్టావో నువ్వు ఇస్తానన్నావా? సురేష్ గారు, నేను 5-6 చూసానండి, ఏలూరులో కాలేజీ స్టూడెంట్ని తీసుకొచ్చేస్తున్నా, ఎవరినే తీసుకురావద్దు. ఏ దేవుడైతే పుట్టక ముందు నాకు చూపించి ఇచ్చాడు కొడుకుల్ని, ఆ దేవుడు రక్తం నాకు చాలు. దేవుని స్తోత్ర. నా బిడ్డలకు అదే రావాలి, అదే వస్తే నా బిడ్డలు అవుతాడు. అందరి రక్తం తీసుకుని మేము బతకం కూడా కుదరదని ఈ గదిలోనే పడి ప్రార్థన చేస్తుంటే ఒక్క చుక్క రక్తం అలా వచ్చింది, అది పెద్ద బిందువు అయిపోయింది. ఒకే ఒక్క చుక్క పెద్ద బిందువు అయిపోయింది, పెద్ద బిందువు, అదంతా రక్తమే, చిన్న చుక్కే అంత రక్తం అయిపోయింది. పర్వాలేదు అనుకున్నాను, అడిగింది పొందేమని నమ్మాలట. వెంటనే 10 రోజుల్లో 10 పాయింట్ల రక్తం వచ్చి, అంతేకాదు శైలజ లింగిగాన్ని చూస్తాకని వెళ్ళి అక్కడికి వెళ్తే, ఒరే మీ తమ్ముడు ఎలా ఉన్నాడు రా అని మా రాజునే అడిగిందంట. మా తమ్ముడు కదండి, ఏమండి అన్నాడట. అదే బ్లడ్ ఎక్కించాలన్నారు కదా డాక్టర్ గారు, ఎక్కించారా? ఎక్కడ ఎక్కించారు? ఏ డాక్టర్ గారు ఎక్కించారు? ఎవరు ఎక్కించలేదని నేనే అన్నాడట. నువ్వా? అప్పుడు సచ్చడిన ముఖానికి, ఇప్పుడు తేజస్సుగా ఉన్న ముఖానికి మా జాజి కూడా అన్నాడు, అమ్మ నేను ఇస్తాను అన్నాడు రక్తం. ముందు వాళ్ళ ఆవిడ ఉంది సంజ, తర్వాత ఎవరో జాజి నేను ఇస్తాను అన్నాడు. నవ్వు నేను ఇస్తాను అంటున్నాడు. ఆడికి రక్తం చంటి ఇచ్చేస్తారంటే వీళ్ళందరూ ఇస్తూ ఉంటే ఒక్కడికి ఇస్తూ ఉండాలా? కనుక ఇలాంటి వాళ్ళని నేను ఎందరినో చూశాను. ఎక్కించిన రక్తం వారంలో ఇరిగిపోయిన వాళ్ళని కూడా చూశాను. ఆ రక్తానికి తెలుతుందంటే వెళ్ళగానే దానికి ఇష్టం లేకపోతే ఇరిగిపోద్ది. అక్కడ ఇరుగుడు పాలు తెప్పాలలో ఎన్ని పాలు వచ్చినా ఇరిగిపోద్ది. కనుక అలా జరిగినవి కూడా చూశాను. నా ఎదుటే పెట్టాడు, లేకపోతే నేను ఎటో కట్టు పారిపోతానని చుట్టూ కంచేశాడు. దేవుని స్తోత్ర. డిసెంబర్ 12ని బాంబులు పేలినప్పుడు ఈ పక్కంతా కాలిపోయింది. ఆ రోజు నవీన్ కుమార్కి 3వ కొడుకు. నిజంగా ఆ రోజు ఎక్కడ బాదంపూడిలో మందుల షాప్ సీన్ ఇంటికాడ ప్రార్థన. ఏమండి ఫోన్లు ఎత్తరేటి, బోళ్ళు మంది భోజనానికి వచ్చి వెళ్ళిపోతున్నాడు. డిసెంబర్ 12 మీరు ఇప్పుడు వచ్చారు అంటున్నాడు. నా కన్నీళ్ళు రాలిపోతున్నాయి, బట్ట రాలుతూ ఉన్నాయి. ఏంటవి? కన్నీళ్ళు ఇలా రాలుతూ ఉన్నాయి. మొదటి ప్రార్థన మైక్ తీసుకున్నాను. ఇలాంటి తల్లి ఎవరైనా ఉంటుందా ప్రపంచం మీద? కొడుకు కాలిపోయి హాస్పిటల్లో ఉండి ఇన్ని నీళ్లు కాలిపోయిన బొబ్బల్లోంచి శిలలు ఎక్కుతున్నాయి, కాలంటే వెళ్ళిపోతుంది. ఏ తల్లి అయినా ఉంటుందా? నేను చెప్పగలనా? చెప్పించుకో, నువ్వు నాలో ఉండి మాట్లాడు అంటూ ప్రార్థన చేసి ఎలా ఉంటాడో, కాలు బొబ్బలు వచ్చాక తెలిపొచ్చి బిగిసిపోయి ఎలా ఉన్నా, మా ఊళ్ళో అన్నారం భార్య ఇలాగే ఉండేది, 4 ఏళ్ళు వెనక్కలాగే. కనుక ఎలా ఉంటాడంటే మొత్తం బాగైపోయినట్టు, ఏ మచ్చ మడత లేనట్టు చూపించాడు.
6వ రోజు అక్కడ బ్రతికించాడు. బేబీ సెంటర్లో బాంబులు పేలి ఊరంతా దద్దరిల్లి ఒక 50 మంది మా సందులోకి వచ్చి ఇంకా చూస్తున్నారు. ఇంకా 40 బాంబులు ఉంటే అందులోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి గ్రాండ్గా 31st చేయటానికి బాంబులు సిద్ధపడుతున్నాడు. చిట్టటుకు మీద ఎట్టుకుని తయారు చేస్తున్నాడు. ఇంకొక 100 ఉంటే ఆ 200 బాంబులు ఉండగా వీళ్ళు లోపలికి వెళ్ళిపోయాడు. పొగొచ్చి ఇంట్లోకి తప పేలే ఇంట్లో ఈడు వెళ్తామే కాదు, రాణి వెళ్ళిపోయింది, ధనం వెళ్ళిపోయింది, ముగ్గురు వెళ్ళిపోయారు. అందులో మనకి ఇల్లు వద్దురో, నాకు మీరు బతకండ్రో, మనకి ఇల్లు వద్దురో, వదిలేండ్రో అని ఏడుస్తూ వెళ్ళిపోయింది. బుధవారంలో 2-3 బండ్లేమో అవతల గదిలో ఉన్నాయి, గ్యాస్ బండ్లో. కానీ మొత్తం మీరు ఇల్లు వదిలేండ్రో, జాజీ ఇల్లు వదిలేండ్రా, వచ్చేయండ్రా ఇక్కడికి అంటున్నాను, చర్చి కాడికి. కానీ ఈడు వెళ్ళటం, పైగా ఇంటికి వెళ్ళి అంటున్నాను, కుండు నీలో ఎండ్రో, కుండు నీలో ఎండి అన్నాను. గుండుగులో కొండ ముంచరు, అక్కడ గిన్నెలు లేవు, కొండ ముంచేసింది మా అమ్మాయి. ఆ కొండలో ముంచి 2 ఇదైతే ఇట్టే ఆ కొండలో నీళ్ళు అలా పోసేసారు. ఇక్కడికి ఉన్నాయి, ఏది వెళ్ళినాడు ముఖం చెక్క ముక్కలు అయిపోయి. జాజీ పట్టి మంచం మీదకి ఎక్కి ఆ నీళ్లు పోయటం, ఆ తర్వాత తడిసిన బాంబులని మళ్ళీ ఆడే బయటకు 200 బాంబులు ఉన్నాయి. పౌడర్ అంటుకుని వెళ్ళిపోయింది. కనుక దేవుడు చేసిన ఉపకారాలన్నీ తలంచి మేము ఆయనకి ఏం చెల్లించగలం? క్షణంలో ఏ తల్లి అయినా కొడుకు అలా ఉంటే వచ్చి మాట్లాడగలదా? మాట్లాడకపోతే నీ కోపం కదా అంటున్నాను దేవుణ్ణి. నా కొడుకు ఎలా ఉంటాడో తర్వాత నేను వెళ్ళి చూడగలనా అని, నా జన్మలో నేను ఆయన్ని చూడగలనా అన్నాను. అంటున్నాను, ఈ లోపల కాలు మచ్చ లేకుండా చెయ్యి అన్నీ చూపించాడు. అలాగే మచ్చలేదు, ఏ రకం కూడా తేడా రాలేదు. డాక్టర్ శశికుమార్ ఎందుకు ఇలా కాల్చుకున్నావు అన్నాడు. కాల్చుకోబట్టే నీ దగ్గరికి వచ్చావు. దేవుణ్ణి అంటావు ఎందుకు? కాల్చుకోబట్టే నీ దగ్గరికి వచ్చావు, నీ పని నువ్వు చేయి అన్నాడంట. నీ పని నువ్వు చేయి, కొయ్యాలంటే కొయ్యి, చెక్కాలంటే ఆ పవర్ చూపెడుతున్నాడు. ఏ పవరో? వాళ్ళ అమ్మగారి పవర్. దేవుని స్తోత్ర. వీడు నిజంగా చిగురు అనే ఒకడు కలడు, అతడు నా మందిరం కడతాడు అన్న. నిజంగా వీడి పేరు చిగురు. హైదరాబాద్ వెళ్తే జయరాజు గారు చిగురు బాగున్నాడమ్మా అని అంటే, నిజంగా వీడు సిప్సరాళ్ళు మోసాడు. నిజంగా వాళ్ళ బావ అవ్వలేదు, ఎవరో మురళి గారు. ఇలా రా అన్నందుకు జాగ్రత్తగా ఉండనేవాడు. ఎవరినైనా సరే, ఎవరైనా ఇలా రమ్మంటే వీడు ఒకడో సురేష్ గారు చిన్న కూతురు జాగ్రత్త అనేది. ఓ జంకాయ ఇస్తానంటే ఓ చాకలెట్. వాళ్ళు చెప్పారేమో అందరూ తీసుకోకమ్మా అని, కనుక పిలిచేవంటే ఊరుకోన్నాను. అలాంటి నిజంగా చూడండి, వీడప్పుడు కూడా మా గ్రైండర్ దగ్గర వీడు కరెంటు పట్టేసిందంటే వీడికి పట్టుకున్నాడు. అక్కడ గ్రైండర్ దగ్గర ఏదో పట్టుకోపోతే వాళ్ళు నాన్ చేసే పనులు పాస్టర్ వేయలేదు, పాస్టర్ అయ్యాక అలాగా పట్టుకున్నాడు. ఆ నట్టేసింది కరెంట్. వీళ్ళు లాగపోయాడంట రాజు పెద్దోడు, వీడు కూడా అంటుపోయాడు. ఇద్దరు అంటుపోతే రాణి వచ్చి అయ్యో అంటుపోయాడని లాగుదామనేలోకి లాగుతుందంట. కరెంటు అంటుపోయిందని జుట్టుతో గెంటిందంట. బాబోయ్ చచ్చిపోయాడని అడిగితే ఈదుల వాళ్ళు వచ్చి వేనాడిపేశాడు. 3 వెళ్ళి బయట అడ్డారు రాణితో సహా. ఆ 3 అప్పుడు మరణం తప్పించాడు. ఇది కరెంట్ అంటే భయం మాకు. బాంబుల్లోంచి రక్షించాడు, కరెంట్లోంచి ధనుర్వాతం నుండి కూడా రక్షించాడు. నిజంగా 21 రోజు హాస్పిటల్లో ఉంటే ఉంచొద్దన్నాడు. ఇద్దరు రకనాథం తీసుకుపండి గుంటూరు అన్నాడు. ఇలా వెళ్ళిపోయేది మేడం. కానీ దేవుడు ఏడుస్తుంటే ఏ తల్లైనా తింటదా? ఉపవాసం ఉంటే నీకు కోపం కదా. దావీదు ఉపవాసం ఉంటే చంపేశావు, అంటూ తింటున్నాను పూట పూట. ఇదిగో అన్నం తింటున్నాను.
తింటదా ఏ తల్లేనా అని ఏడుతున్నాను. వంకాయ పులుతో అన్నం తింటాడని, నోరు తెరుస్తాడని చూపించాడు. చెప్పుకుని ఇలా తినబోతున్నాను. వచ్చి అమ్మా అని నోరు తెరిచాడు. ఒక్క 2 సెకండ్లో ఆ నోరు తెరవబడింది. అది అద్భుతం. అవన్నీ చెప్పనివ్వడం ఇక్కడ కమాండ్లో ఉంచేసాం కనుక ఉన్నాడు. అలా చూడు, అందరికీ చెప్తావు. ప్రార్థన. సర్వకృపానిధి అయిన మా తండ్రి, నువ్వు చేసిన ఉపకారంలో దేనిని మరవద్దని దావీదు చెప్పాడు. రాజు అయ్యానని ఇన్సల్ట్ అనుకోలేదయ్యా. గొర్రెలు కాసే దావీదు పాడి గొర్రెలు మేపే నన్ను ఇశ్రాయేలు మీద రాజుగా చేసేవని రాత్రి మగళ్ళు పాటలు పాడి గణపరిచాడయ్యా. నా కుమారుడి దగ్గర ప్రతిష్ఠించుకున్నానయ్యా నీ సేవ కొరకు. నిజమైన సేవ చేయలేదేమో కానీ క్షమించి ఇకనైనా నీ సేవలో మహిమలో మా కుటుంబం అంతటినీ మమ్మల్ని వాడుకోమని ఈ విధంగా ఎల్ఈడి వాడుకున్న ఈ నవీన్ కుమార్ని, తన భార్య ప్రసన్న కుమార్ని ఇని విశ్వసించిన బేబీని కూడా, నా పెద్ద కుమార్తెను కూడా ఆశీర్వదించి వీళ్ళందరూ హస్తాలు పడి ఇది కొన్నారు. వీళ్ళ కష్టాన్ని తగిన ఫలితం ఇవ్వమని యేసు నామంలో నీ నామ మహిమార్థమై దీన్ని ఓపెన్ చేయొచ్చుండగా తోడేయండి మరి యేసు నామను వేడుకొంచున్నాం అంటాడు. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ తలుపు తీసేనాడు ఎవడు వేయలేడన్నా. యూదులు కాక యూదులు మన అబద్ధమాడు సాధారణ సమాజం వారిని అర్థించుకో వస్తారన్నా. అలాగే ఎంతోమంది అబద్ధమాడే సాతాను సమాజం వారికి కూడా చెవులు తెరవబడి వినే చెవి దయచేసి ఎల్ఈడి వాళ్ళ ద్వారా అనేక మందిని ఆశీర్వాదం పొందినట్లుగా ఈ వాళ్ళు కొన్న సిద్ధపరిచిన బిడ్డను దీవించి ఇది మొదలుకొని ఇది రన్ అవటానికి సహాయం చేయమని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఓపెన్ చేయొచ్చు. ఆమేన్. ఇద్దరు మనవలు రవికుమార్ని ప్రేమించి జీవన్ని రాజకుమార్ని జీవన్ని ఇచ్చాడు. మా జీవన్ని అందరికీ సారథిగా రథసారథిగా నడిపిస్తూ ఉంటాడు. ఇదంతా కొనటానికి కారణం రాజకుమారు జీవనే. అమ్మమ్మ నీకేం తెలియదు, నా కొడుకులు నన్ను అడుగుతా భయం. వాళ్ళు కొనుక్కున్నది కూడా నన్ను అడిగే పర్మిషన్ తీసుకుని కొంటారు ఏదైనా. కనుక నిజంగా వీళ్ళిద్దరూ మంచి సాహస వీరులు మనవలు. నిజంగా మరి బామ్మది ఒకటి అయ్యాడు కదా మా అబ్బాయి వాళ్ళకి. విచిత్రం, 2 అబ్బాయిలను కొనేసారు వాళ్ళు. వాళ్ళ బాబులు మా 2 కొడుకులను కొనేసారు వాళ్ళ అమ్మాయిని ఇచ్చి. మంచిది. తలకెందుకెట్టుకున్నా ఈ వీడియోలు. హల్లెలూయా. పరిశుద్ధుడు ఓ మహోన్నతుడు అయిన మా దేవా, నీ కుమారుడు జన్మదిన మహోత్సవాలు జరిగే ఈ నెలంతా
క్రిస్మస్ ఆరాధనను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చి మీ దయగలిగిన రెక్కల కింద మమ్మల్ని ఉంచి నిన్ను బట్టి ఆనందించడానికి నీ కృపా వరాలతో బిడ్డలందరినీ మమ్మల్ని నింపి నడిపించి నందుకై నీకు స్తోత్రాలు. నిలబడి నన్ను మరుగు చేసి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నేను సర్వశక్తి గల దేవుడను. ఏ శక్తి? సర్వ సృష్టిని 6 దినాల్లో చేసి తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుల్ని చేయుదుము అని ఆలోచనకర్తను అడిగి నరులను చేసిన దేవుడు మనతో ఈరోజు మాట్లాడే మాట, నేను సర్వశక్తి గల దేవుడను. అబ్రహాముతో మాట్లాడాడు, వాగ్దానం చేశాడు. అంతక్రితమే 12వ అధ్యాయంలో డబ్బులు ఎక్కువ అబ్రహాము దేవుణ్ణి సేవింటారు. మనకైనా దొరకకపోనేమో కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి, దేవుని స్తోత్ర, ఆ దేవుడే లోకమంతటిని ప్రేమించి తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడట. దేవుని స్తోత్ర. ఇశ్రాయేలీయుల కొరకు మోషేని పంపించి ఒక 20 లక్షల మందిని రక్షించాడు. కానీ మన రక్షకుడైన క్రీస్తు జన్మించి 2024 సంవత్సరాలైన ఎన్ని కోట్ల మందిని రక్షించాడో. మన రక్షకుడైన యేసు క్రీస్తు జన్మనందరికీ మహా సంతోషమేనా? ఇంకేదన్నా దిగిపోయాము మతంలో కనుకుంటున్నారా? సర్వశక్తి గల దేవుడు 6 దినాల్లో ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని నిలిపి ఆరిన నేల కలుగజేసి నేల మట్టితో నరుని నిర్మించి అంతకుముందే నరులకు అవసరమైన కూర మొక్కలను భూమిలో నుండి మొలిపించి గడ్డిని, విత్తనాలు ఇచ్చే ఫల వృక్షాలు భూమి మొలిపించాలని వారి కొరకు 4వ దినాన్ని సూర్య చంద్ర నక్షత్రాన్ని కలుగు చేసి 5 దినములు, మాసాలు, సంవత్సరాలు తెలుసుకుంటానికి, అంతేకాదు పగటిని ఏల్టానికి పెద్ద జ్యోతి, ఈ రాత్రి మగళ్ళు కలుగు చేసిన దేవుడైన యెహోవా మనల్ని ప్రేమించాడు. వెలుగును కలిగించాడు, వెలుగును చీకటిని వేరు చేసి వెలుగుకి పగలని పేరు పెట్టాడు, చీకటికి రాత్రి అని పేరు. ఈ రాత్రి మగళ్ళకు కలుగు చేసిన దేవుడైన యెహోవాను పోలిన వాడెవడు? ఆయనగా మనల్ని ప్రేమించి ఆయన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. దేవుని స్తోత్ర. కనుక ఇక్కడ అబ్రహాముతో అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుతూ నిందారహితుడుగా ఉండు అన్నాడు. నాకు నీకు మధ్య నా నిబంధన నియమిస్తాను, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తానంటే నీకు పిల్లల్నిస్తాను, పిల్లలకు పిల్లల్నిస్తాను, పిల్లలకు పిల్లలు, నీ సంతానం ఆకాశ నక్షత్రాలను అబ్రహాముతో మాట్లాడిన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, దేవుడు అతను నీతిమంతుడిగా ఎంచాడు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటాం మనకు ఆశీర్వాదకరం. సామెతల గ్రంథంలో ఉంది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటున్నాం, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను అని చెప్పి సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీకు చేశాను,